మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పాప్కార్న్ గ్రానీ స్క్వేర్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. ముందుగా మ్యాజిక్ సర్కిల్ వేసి ఈ మ్యాజిక్ సర్కిల్లో 8 సింగిల్ క్రోషెట్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా 8 సింగిల్ క్రోషెట్ వేశాక ఫస్ట్ చైన్లో నాట్ వేయాలి. నాట్ వేసి సర్కిల్ ఫామ్ చేయాలి. సెకండ్ రౌండ్లో చైన్ 3 వేసి 5 DC వేయాలి. 5 డబల్ క్రోషెట్ 1 1 2 3 4 5 DC వేశాక ఫస్ట్ థర్డ్ చైన్లో నుండి నీడిల్ని తీసి 5th చైన్ని ఫస్ట్ లూప్లోకి వెళ్ళి తీసి చైన్ 1 వేయాలి. దీన్ని పాప్కార్న్ స్టిచ్ అంటారు. తర్వాత 2 చైన్స్ వేయాలి. 1 2 చైన్స్. ఇదే విధంగా 8 సింగిల్ క్రోషెట్లో 8 5 DCలు వేసుకుంటూ పాప్కార్న్ స్టిచ్ అనేది తయారు చేయాలి. సెకండ్ పాప్కార్న్ నెక్స్ట్ గ్యాప్లో 5 DC వేయాలి. 1 2 3 4 5 వేశాక మళ్ళీ ఫస్ట్ చైన్ నుండి 5th చైన్ని ఇలా జాయింట్ చేసి 1 2 చైన్ 2 వేసి ఇదే మెథడ్ ఆల్ గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. 8 పాప్కార్న్స్ వస్తాయి. ఈ విధంగా 8 పాప్కార్న్ స్టిచ్ తయారు చేశాక థర్డ్ రౌండ్లోకి వెళ్దాము. ఎనీ గ్యాప్లో 3 చైన్స్ 2 DC వేయాలి. 1 2 DC వేశాక నెక్స్ట్ గ్యాప్లో 3 DC చైన్ 2 3 DC సేమ్ స్పేస్లో. మళ్ళీ నెక్స్ట్ 3 DC గ్యాప్లో నెక్స్ట్ గ్యాప్లో 3 DC చైన్ 2 సేమ్ స్పేస్లో 3 DC. నెక్స్ట్ గ్యాప్లో 3 DC. నెక్స్ట్ గ్యాప్లో 3 DC. చైన్ 2 సేమ్ గ్యాప్లో 3 DC. ఈ విధంగా గ్రానీ పాప్కార్న్ స్టిచ్ని మనం తయారు చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.